ట్రంప్ మోడీ ప్రేమ సందేశాలు వెనిజులాపై వార్. వెనిజులా అన్నది లాటిన్ అమెరికా దేశాల్లో చాలా గట్టిగా నిలబడింది. చావేజు తర్వాత మదురో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అమెరికాకు లొంగింది లేదు. కానీ ట్రంప్ ధోరణి ఎలా ఉందంటే వర్మ, అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ను మినిస్ట్రీ ఆఫ్ వార్ అని పేరు మార్చాడు ట్రంప్. మినిస్ట్రీ ఆఫ్ వార్ అసలు ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ వార్ అంటే ఏంటి? ఎవరైనా కానీ అంటే వార్ చేయడానికే మాకు ఒక మంత్రిత్వ శాఖ అని 1949 వరకు దానికి ఆ పేరే ఉండేది. తర్వాత ఆ పేరు మార్చారు. సరికాదు, రక్షణ శాఖ ప్రతి దేశానికని. కానీ మళ్ళీ ప్రకటించిన తర్వాత ఒకవైపేమో నేను శాంతి దూతను, నేను ఉక్రెయిన్ వార్ ఆపుతాను, ఇండియా పాకిస్తాన్ వార్ నేనే ఆపాను అంటాడు. గాజాలోనేమో ఆయనే యుద్ధాన్ని రగిలిస్తాడు. ఇండియా పాకిస్తాన్ విషయంలో కూడా పాకిస్తాన్ సైన్యాధిపతిని ఆయన పిలిపించాడు కదా. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ మాట్లాడుకుంటూ ఇండియా చైనా మీద కామెంట్స్ చేసుకుంటూ వెనిజులా చుట్టూ భయంకరంగా యుద్ధ విమానాలు క్షిపణులు అన్నీ మోహరిస్తున్నారు. వెనిజులాలో చాలా సమృద్ధంగా ఉంది చమురు సంపద. రెండవది ఆ ప్రభుత్వం ఎవరున్నా చావేజ్ అయితే ప్రపంచాన్ని గడగడలాడించాడు. తర్వాత మధురా వచ్చాడు, కొనసాగుతున్నాడు. వీళ్ళెవ్వరూ కూడా మధుర తర్వాత వేరే ఆయన కూడా వచ్చారు. వీళ్ళెవ్వరూ కూడా అమెరికాకు లొంగడానికి సిద్ధంగా లేదు వెనిజులా. కాబట్టి వెనిజులాను భయపెట్టడం ద్వారా మళ్ళీ లాటిన్ అమెరికా దేశాలు, ఆ తర్వాత క్యూబా ఉంటుంది, వీటి అన్నింటిని కూడా ఇబ్బంది పెట్టే ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. చాలా భయంకరమైన వ్యూహం దీని వెనుక ఉంది అని. అక్కడ అలా చేసుకుంటూ చాలా విచిత్రమైంది. మొన్ననే మోదీ చైనా వెళ్ళటం, తియాన్జిన్, ఆ తర్వాత ఇవన్నీ మనం మాట్లాడాం. మోదీ, జింగ్పింగ్, తర్వాత పుతిన్ వీళ్ళు కలిసిన విషయాలన్నీ. ట్రంప్ దాని మీద కుట్ర అన్నారు, అదంతా బాగానే ఉంది. ఇండియా మీద విపరీతంగా టారిఫ్లు విధించారు. భారత ఐటీకి అవకాశాలు తగ్గించేశారు. ఇప్పుడు భారతీయ దేశం నుంచి వెళ్ళే వాళ్ళు వీసా పొందాలంటే కూడా మాతృ దేశంలోనే వీసా పొందాలి తప్ప ఎక్కడంటే అక్కడ తీసుకోకూడదని నిబంధనలు సడన్లీ చాలా బిగించారు. ఏ విధంగా చూసినా ఇండియా వ్యతిరేక చర్యలతో వాళ్ళు ముందుకు వస్తున్నారు. కానీ ట్రంప్కు మోదీకి ఫ్రెండ్షిప్ అంటుంటారు కదా. మొన్న హఠాత్తుగా మోదీ చాలా మంచి ఆయన, మాకు చాలా మంచి స్నేహితుడు, ఆయన ఇప్పుడు చేసే పనులు ఏవో నాకు నచ్చలేదు కానీ ఆయన చాలా మంచి స్నేహితుడు అని ట్రంప్ హఠాత్తుగా ప్రేమ సందేశం పంపితే మోదీ గారు కూడా ఐ రెసిప్రొకేట్ ట్రంప్ అని ఆయన కూడా చెప్పేశారు. ప్రపంచము మీకు తెలుసు, నేను ముందు నుంచి మనం గమనించాలి, చైనాది ఒక ఘట్టము మాత్రమే, మిగతా ఓవరాల్గా ఎలా ఉంటుంది అనేది అయితే గమనించాలని. ఖచ్చితంగా ప్రపంచం ఒకసారిగా నివ్వెరపోయింది. మొన్నటిదాకా చాలా అయిపోయింది, తలకిందులు అయిపోయాయి చెప్పి ఆయన అనగానే నేను రెసిప్రొకేట్ అనడము, ఐ వెల్కమ్ ది స్టేట్మెంట్ బై ట్రంప్ అని కూడా ఈయన చెప్పాడు. సో అదైన తర్వాత విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా నిజమే మా మధ్య ఎప్పుడు ఏమీ సమస్యలు లేవు, అదొక్కటే వచ్చింది రష్యా నుంచి చమురుకోవటం అయితే మేము కొంటూ ఉంటాం, కానీ మిగతా విషయాల్లో మాకేం లేదు, ఉండాలని కూడా ఏమి ఒక విషయంతో సంబంధాలు చెడగొట్టుకోవాలని కాదు, కానీ మళ్ళీ సామధాన భేద దండోపాయాలతో భారతదేశాన్ని మళ్ళీ ఉచ్చులో పెట్టుకునే ఒక ప్రయత్నం మటుకు ట్రంప్ చాలా తీవ్ర స్థాయిలో చేస్తున్నారనేది అర్థమవుతుంది. ఆ విధమైన చాకచక్యంతో మనం కూడా స్పందించాలి తప్ప మళ్ళీ లోబడిపోవడం మొదలు పెడితే భారతదేశానికి చాలా నష్టం తప్పదు. అసలే ఇప్పుడు మన జిఎస్టీ ఇవన్నీ వచ్చింది కూడా అమెరికా దీనికే. ఇంకోటి మీరు చూస్తే భారతదేశాన్నే కాదు, పుతిన్కు కూడా చాలా ఫ్రెండ్గా ఉండేవాడు కదా ఆయన. అలస్కాలో సమావేశం కూడా జరిపారు. కానీ ఇప్పుడు రష్యా ఏమో చాలా భారీ ఎత్తున ఉక్రెయిన్ మీద డ్రోన్ల యుద్ధం చేస్తుంది. రష్యా మీద టారిఫ్లు డబల్ పెంచడానికి కూడా నేను ఏమాత్రం వెనకాడనని మళ్ళీ ఓ ప్రకటన చేశాడు ఈయన. అంటే టోటలీ ఇన్కన్సిస్టెంట్ అండ్ ఇర్రేషనల్ ర్యాబిడ్ అంటారు చూడండి, అలా వ్యవహరిస్తున్న పరిస్థితి. ఇలాంటప్పుడు భారతదేశం ఆచితూచి అడుగులు వేయడానికి బదులు హడావుడి పడిపోయి ఆయన స్నేహం, ఆయన ప్రేమ గీతం అక్కడి నుంచి పాడగానే మనం కూడా డ్యూయెట్లో గొంతు కలిపితే మటుకు మనం చాలా నష్టపోతాము. యువత, ఐటీ, అక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఇప్పటికీ అక్కడ ఉన్నవాళ్ళు, ఇంకో విషయం తెలుసా, జీపీఎస్ ద్వారా అక్కడున్న అక్రమ చొరబాటుదారులు భారతీయులను కనిపెట్టి వాళ్ళని ఏది వేస్తామని అదొకటి. అంటే ఏ విధంగా చూసినా కానీ ట్రంప్ యొక్క యాంటీ ఇండియా స్టాన్స్, భారత వ్యతిరేక దాడి కొనసాగుతూనే ఉంది. కానీ ప్రేమ గీతాలు మటుకు మోదీతో ఆలపిస్తున్నారు. మరి మోదీ నుంచి ఎప్పుడు వార్నింగ్ వస్తుందో, కౌంటర్ వార్నింగ్ మనమైతే అసలు వస్తుందా చూడాలి మరి.